మీడియా నిన్ను మోసం చేస్తుంది. సోషల్ మీడియా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్కి సంబంధించి నువ్వు విన్నది చూసింది ఎంతవరకు నిజం? ఆఫ్ఘనిస్తాన్ మేము పాకిస్తాన్ వాళ్ళని 50 మందిని లేపేశామంటే వాళ్ళకంత సీన్ లేదు, మా వాళ్ళు పోయింది 23 మందే, మేమే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని 200 మందిని లేపేశామని పాక్ అంటుంది. ఇందులో ఏది నిజం, ఎంతవరకు వాస్తవం అనేది ఎవరు నిర్ధారించలేదు. ఇది స్టిల్ అన్వెరిఫైడ్. పాకిస్తాన్ మేము ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ చెక్ పోస్ట్ని పేల్చేశామని అంటే వాళ్ళకి ఎంత సీన్ లేదు, మేమే పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించాం అని ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. ఇందులో ఏది నిజం, ఎంతవరకు వాస్తవం ఎవరు నిర్ధారించలేదు. ఇది ఇంకా స్టిల్ అన్వెరిఫైడ్. ఇలాంటి అన్వెరిఫైడ్ ఫ్యాక్ట్స్తో కొన్ని ఛానల్స్ పాక్కి ఫేవర్గా న్యూస్ చేస్తున్నాయి, ఇంకొన్ని ఆఫ్ఘనిస్తాన్కి ఫేవర్గా కొన్ని న్యూస్లు చేస్తున్నాయి. కొన్ని సోషల్ మీడియా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని ఆక్రమించింది అని కంటెంట్ చేస్తే మరికొన్ని పాకిస్తానే ఆఫ్ఘనిస్తాన్ని పేల్చేసింది అని కంటెంట్ చేస్తున్నాయి. ఇది ఇలా నడుస్తుండగా ఆఫ్ఘనిస్తాన్స్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముతాగి భారత్ పర్యటన చేశారు. ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫారెన్ మినిస్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముతాగిని కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వగా TVNN ఏమో ఉగ్రవాదులతో చెయ్యేలా కలుపుతారు అని ఇండియన్ గవర్నమెంట్ని తప్పుపడుతుంటే 99 టీవీ మాత్రం ఇండియన్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తుంది. డిఫరెంట్ అనాలిసిస్, డిఫరెంట్ స్టాండ్స్ అండ్ డిఫరెంట్ స్టాండర్డ్స్. షుగర్ కోటింగ్ లేని వాస్తవాలకు వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.